హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత సింహాద్రి 19. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి 6వ వారం వెళ్తున్నామండి. సో సేమ్ వందే భారత్ అలవాటు అయిపోయింది, వందే భారత్కి వెళ్ళేదనమాట. సో ఫైనల్లీ ట్రైన్ ఎక్కిపోయాను, అందనేమో అనుకున్నాను అనమాట. సో లేట్ అయిపోయింది. ఏదైతేనే ట్రైన్ ఎక్కేసాను, రాజమండ్రిలో దిగిపోయాను అనమాట. సో రాజమండ్రి స్టేషన్ అండి ఇది. ఈవినింగ్ కూడా నేను ఒక ప్లాన్ చేసుకున్నానండి, అదే కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట. నాకు తెలీదు, సడన్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు గుర్తు చేశారు, ఈరోజు లాస్ట్ రోజు కదా, గోదావరికి వెళ్ళి మనం దీపాలు అవి పెడదాము అని చెప్పేసి. అనుకోకుండా ఆ రోజు చాలా మంచిగా నాకు కలిసి వచ్చిందండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి నాకు గుర్తు చేసినందుకు. సో ఫైనలీ మా స్వామి ఆ వారం రాలేదు, చిట్టం వచ్చారు. సో తను కూడా ఉండుంటే చాలా బాగుండు. యాక్చువల్లీ ఆడవాళ్ళకంటే మగవాళ్ళు దీపం పెడితే ఇంకా మంచిదని చెప్పి విన్నాను నేను. సో ఏదేమైతేనే మొత్తానికి నేను గోదావరి దగ్గర అమ్మవారి ఆశీస్సులు తీసుకొని దీపాలు ముట్టించడం అంటే అది మామూలు మాట కాదండి, విషయం కాదు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అట్లాగా ఒత్తులు వదిలేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో మొత్తానికి అయిపోయిందండి దీపాలు పెట్టేయడం. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వాడపల్లి బయలుదేరిపోయాం. అంటే స్టేషన్ దగ్గర రూమే తీసుకున్నాం అనమాట, దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు, స్టేషన్లోనే. సో మేము ఇప్పుడు వాడపల్లి బయలుదేరిపోయామండి. సో ఆన్ ద వేలో అనమాట ఇది, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. సో చూస్తున్నారా ఎంత బాగుందో లొకేషన్. ఫైనల్లీ వాడపల్లి వచ్చేసామన్నమాట. చూసారా కారు పార్కింగ్. సో వెంకన్న స్వామి దర్శనంకి ఇది 6వ సారి అనమాట. ఇంకొక వారం బ్యాలెన్స్ ఉంది. జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 o'clock అట్లా అవుతుంది అనమాట. చూసారా. గుడ్ మార్నింగ్ ఆల్. గోవిందా గోవిందా అందరూ అనేసేయండి గోవిందా అని. చూస్తున్నారా గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో నేను వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుందండి, ఇప్పటికీ 6వ సారి వెళ్ళాను, కొంచెం కూడా కష్టం అనిపించదండి. కానీ స్టార్టింగ్లో ఒక 4 weeks వరకు నాకు చాలా కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే చాలా 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 రష్. ఇప్పుడు కూడా రష్గానే ఉంది, బట్ కాకపోతే ఇప్పుడు కొంచెం సౌకర్యాలు అవి భక్తులకి చాలా ఎక్కువ పెట్టారు. సో అంటే అప్పుడు నేను 1100 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా 3-4 hours పట్టేది స్వామివారి దర్శనం అయ్యేసరికి. సో ఇప్పుడు అది లేదండి, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చి వెళ్ళొచ్చు భక్తులు. అంత మంచిగా అరేంజ్ చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం, చాలా బాగా. ఎందుకంటే సో నేను వెళ్ళిన తర్వాత అదే టికెట్ మళ్ళీ తీసుకొని 1100 రూపాయల టికెట్కి వెళ్ళేసరికి 10 minutes అయిపోయిందండి నాకు దర్శనం. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అయ్యో బాబాయ్, ఇంకా 3-4 hours అట్లాగా లైన్లో ఉండాలేమో అనుకున్నాను, కానీ అలా ఏం కాలేదు, చాలా తొందరగా అయిపోయింది దర్శనం స్వామివారిది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా భయపడవసరం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు స్వామివారి దర్శనానికి. సో 7 ప్రదక్షిణాలు చేసి వెళ్ళండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఏదైతే మీరు అనుకుంటున్నారో అంత స్వామివారు మీకు చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో నేను కూడా అలాగే వెళ్ళాను అనుకోండి. మా పిల్లలు బాగుండాలి, మా స్వామి గారు బాగుండాలి అని చెప్పి నేను కూడా వెళ్ళాను. నాతో పాటు మీరందరూ బాగుండాలని చెప్పి. ఇదేంటి అనుకుంటున్నారా, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటో హడావిడి చేసేస్తున్నాను అనుకుంటున్నారా? అదేం కాదండి. సో యాక్చువల్లీ అక్కడ స్వామివారికి 7 దీపాలు పెడతారంట రావి చెట్టు కింద. అందరూ చెప్పారు. సో అందుకని చెప్పి నేను వరిపిండి తీసుకొని 7 దీపాలు నేనే చేశానండి, స్వయంగా చేసి అక్కడ విఘ్నేశ్వరుని తయారు చేసి పసుపుతో మనం రావి చెట్టు కింద పూలు పళ్ళు దీపాలు పెట్టి మనం అందరం బాగుండాలని చెప్పి, మీరు బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలని నేను వాడపల్లి వెంకన్న స్వామికి కోరుకున్నాను నేను. సో మీరు కూడా దండం పెట్టుకోండి.
చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వస్తున్నారు చూసారా. సో ఎవరైనా మిస్ అయిపోతే మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఫైనల్లీ స్వామివారి దర్శనం అయిపోయింది. నేను బయటకు వచ్చేసాను. అక్కడ చాలా పువ్వులు చూడడానికి చాలా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే నేను తీసుకెళ్ళి రెంట్ హౌస్లో పెట్టుకోలేనని చెప్పి తీసుకోలేదన్నమాట. అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. రిటర్న్ మళ్ళీ బయలుదేరిపోయామండి. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సర్ప్రైజ్ అండి. ఎందుకులే, సర్ప్రైజ్ చెప్పేస్తాను. రాములవారి టెంపుల్గా వెళ్తున్నామండి ఫైనలీ. ఆన్ ద వేలో సో బాపనమ్మ అమ్మవారు టెంపుల్ ఉంటుందండి, చాలా మహిమగల అమ్మవారు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి రాములవారి టెంపుల్కి బయలుదేరుతుండగా ఆన్ ద వేలో, ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మంది ఇన్స్టా రీల్స్లో కూడా గెస్ట్ చేస్తారండి, మారేడు మిల్లి అంట. మిల్లో నాకు ఐడియా లేదు. సో లొకేషన్ అయితే సూపర్. అరకు దగ్గర ఉన్న వ్యూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఆన్ ద వేలో ఎవరైనా వెళ్ళినట్టయితే, భద్రాచలం ఆన్ ద వేలో వెళ్ళినట్టయితే సో చూడండి, చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. బట్ టైం అయిపోద్ది అని చెప్పేసి మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేదండి. సో ఫైనల్లీ రాముల వారు నివసిస్తున్న ప్లేస్కి మనం వచ్చేసాము. అక్కడ రాముల వారి గురించి చాలా బాగా చెప్తున్నారు. సో వినండి. సో నేను వీడియో తీస్తుంటే ఫోన్ బంద్ చేయమ్మా అని చెప్పి నాకే చెప్పారు. సో ఇంకా ఆపేసాను అనమాట. రాముల వారి టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు ఆన్ ద వేలో మంకీస్ ఎన్ని ఉన్నాయో. సో ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.